నమస్తే నాగేశ్వర్ గారు. ఇరాన్ హర్ముజ్ను క్లోజ్ చేస్తే భారత్పై పడిన ప్రభావం చూసాం. సో సముద్ర మార్గం ద్వారా కాకుండా రైలు మార్గం ద్వారా రష్యా నుంచి భారత్కు ఈ ఆయిల్ సరఫరా చేసేందుకు ఒక ప్రపోజల్ వచ్చింది సార్. భారీ రైల్వే కారిడార్ ఏర్పాటుపై రష్యా దృష్టి పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశాన్ని ప్రతిపాదించింది ఆ దేశ ఉప ప్రధాని ప్రతిపాదించారు. అంటే రష్యా నుంచి భారత్ చాలా డిస్టెన్స్ ఉంది అండ్ చాలా దేశాలు మధ్యలో ఉన్నాయి. సో ఎలా సాధ్యం సార్ రష్యా నుంచి భారత్కు రైలు మార్గం? అంటే ఇది రైలు మార్గం అంటే మొత్తం ఒకటే రైల్వే లైన్ కాదు సార్. ఇది ఏంటంటే రష్యా టు ఇండియా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అని రైల్, రోడ్ అండ్ సీ ట్రాన్సిట్లను కనెక్ట్ చేసేటువంటి నార్త్ సౌత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కారిడార్ అనేది కాన్సెప్ట్. అది అందులో కొన్ని చోట్ల రైల్వే లింక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రోడ్ లింక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల మీకు సీ లింక్స్ ఉంటాయి. అందువల్ల ఇది మొత్తం కంప్లీట్గా రష్యా నుంచి ఇండియాకు ఏదో రైలు పడుతుంది, రేపొద్దున మనం రైలు బుక్ చేసుకుని పోవచ్చు అని కాదు. అది కూడా ప్యాసింజర్ రైలు కాదు, ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఆయిల్ అనే కాదు, నాట్ నెసెసర్లీ ఆయిల్. మనం రేపు రష్యా నుంచి ఫెర్టిలైజర్స్ కొనవచ్చు, ఫెర్టిలైజర్స్ కూడా రావచ్చు. అంటే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. రష్యాస్ ఇంటర్నేషనల్ రైల్ నెట్వర్క్ కంపెనీ 19 కంట్రీస్కి ఆల్రెడీ రైల్వే లైన్లు ఉన్నాయి రష్యా నుంచి. మీకు జర్మనీ, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, ఆస్ట్రియా, ఇలా చాలా కంట్రీస్, బెలారూస్, అజర్బైజాన్, ఇలాంటి చాలా దేశాలకు రష్యాతో ఆల్రెడీ మీకు ట్రేడ్ లింక్స్ ఉన్నాయి. ఇటలీ వరకు కూడా రైల్వే లైన్స్ ఉన్నాయి రష్యాకు. సో అందువల్ల రైల్వే ఇప్పుడు ఇది ఆలోచన ఏంటంటే ఇందులో వెస్ట్రన్ లింక్ ఏమో రష్యా అజర్బైజాన్ మీదుగా ఇరాన్ చేరుతుంది, ఈస్టర్న్ లింక్ ఏమో రష్యా, కజకస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ఇరాన్ చేరుతుంది. సో ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా లింక్. సో ఇదొక రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఆల్రెడీ మీకు ఇండియా నుంచి ఇరాన్కు సీ రూటు చేసి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, రష్యా మీదుగా యూరప్ లింక్ కోసం మనం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే మనము ఇరాన్లోని చబహర్ పోర్ట్లో భాగస్వాములమయ్యాం. సో చబహర్ పోర్ట్ కూడా ఈ నార్త్ సౌత్ ట్రేడ్ కారిడార్లో భాగం. అయితే పాకిస్తాన్ మీదుగా రైల్వే లైన్ అనేది ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంప్లికేషన్స్. ఎంతవరకు సాధ్యం ఇది ఇప్పటికిప్పుడు ఫైనల్ అయిందని కాదు, ఒక ఆలోచన రష్యా ప్రతిపాదించింది. సో దీనికి ఇప్పుడు ఉదాహరణకు గతంలో మనము తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ గురించి టపీ అంటారు. దీనికి చాలా కాలం చర్చలు జరిగింది కానీ ప్రాక్టికల్గా కాలేదు. అలాగే ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ గురించి కూడా చర్చ జరిగింది. అంటే ఈ రెండు కూడా పాకిస్తాన్ మీదుగా రావాలి. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అయినా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అయినా ఇట్ షుడ్ పాస్ త్రూ పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి పాస్ అయ్యే ఏ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే ఆడ టెర్రర్ అటాక్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. వాస్తవంగా రెండు దేశాలకు లాభం, ఎందుకంటే పాకిస్తాన్ ఇది అన్ ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీ, ఇండియా ఇది అన్ ఆయిల్ కన్జ్యూమింగ్ కంట్రీ. కానీ పాకిస్తాన్తో ఉన్నటువంటి ఛాలెంజెస్ రీత్యా అది మనం ముందుకు పోకపోయిన తర్వాత మనము ఈ చబహర్ పోర్ట్ ద్వారా ఇండియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సెంట్రల్ ఏషియాకు లింక్ చేసేటువంటి కనెక్టివిటీ ప్రాజెక్టు ఆలోచించాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ట్రెడిషనల్ ట్రేడ్ రూట్స్ జియో పొలిటికల్ ఛాలెంజెస్ వల్ల డిస్రప్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఉదాహరణకు రష్యాకు, యూరప్కు మధ్య పెద్ద ట్రేడ్, ఎనర్జీ ట్రేడ్. ఇవాళ యుక్రెయిన్ వార్ వల్ల అది డిస్టర్బ్ అయింది. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో రష్యాకు తన ఆయిల్ అండ్ గ్యాస్ అమ్ముకోవటానికి కొత్త మార్కెట్లు అవసరం వచ్చాయి. అలాగే మనకు ఈ వెస్ట్ ఏషియా వారు స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ ద్వారా 20% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లైస్ పోతుంటాయి. సో ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్ మూతపడ్డదో మనకు ట్రెడిషనల్గా ఆ ఎనర్జీ రూటు వెస్ట్ ఏషియా నుంచి మన 2/3 ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడేమో మనకు సప్లై ఆగిపోయింది, అక్కడేమో రష్యా, యూరప్కు ఉండే ఎనర్జీ సప్లై రూట్ ఉక్రెయిన్ వార్ వల్ల డిస్టర్బ్ అయితే మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ దేశాలకు ఇండియాకు మధ్యలో ఉన్న ఎనర్జీ రిప్లై రూట్ వెస్ట్ ఏషియా వార్ వల్ల డిస్టర్బ్ అయింది.
అంటే దానితో రష్యా బయ్యర్గా ఇబ్బంది పడ్డది ఉక్రెయిన్ వార్తో, ఇండియా బయ్యర్గా ఇబ్బంది పడ్డది, రష్యా సెల్లర్గా ఉపయోగపడ్డది. దాంతో రష్యా ఇండియా ఆయిల్ డిప్లొమసీ నడిచింది. ఒకప్పుడు ఈ ఉక్రెయిన్ వార్కు ముందు హార్డ్లీ 1% మన ఇండియాస్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్. ఇప్పుడు అది లాస్ట్ టైం లేటెస్ట్గా అయితే 40% చేరింది. మధ్యలో ట్రంప్ ట్రేడ్ డీల్ సమయంలో ట్రంప్ ఒత్తిడితో తగ్గించుకున్నప్పటికీ కూడా 2022 నుంచి రష్యా ఇస్ ద సిగ్నిఫికెంట్ ఎనర్జీ సప్లై టు ఇండియా. సో అందువల్ల ఇలా జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఆల్టర్నేట్ రూట్స్ అనేది నిరంతరం అన్వేషించుకోవాల్సిన పరిస్థితి అమ్మేవారికి కొనేవారికి కూడా కలుగుతుంది. రెండవది ఏంటంటే ఈ టారిఫ్స్ వల్ల కూడా కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్, టారిఫ్స్ అండ్ శాంక్షన్స్ వల్ల కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్ను కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అమెరికా నుంచి ఒక రోబస్ట్ ట్రేడ్ ఉంది. అమెరికా నుంచి ట్రేడ్ ఉంది, కానీ అమెరికా ఎప్పుడైతే టారిఫ్లు విధించడం మొదలు పెట్టిందో మనం అంతకుముందు బాయ్కాట్ చైనాలో, ఇప్పుడు ఇండియా పెద్ద ఎత్తున చైనాతో ట్రేడ్ పెంచుకుంటుంది. అలాగే మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఎన్నడూ పోని ప్రైమ్ మినిస్టర్ 7 ఏళ్ళుగా అటెండ్ కానీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు అటెండ్ అయ్యారు. అలాగే ఇప్పుడు రష్యా కూడా శాంక్షన్స్ వల్ల యూరోపియన్ కంట్రీస్తో ట్రేడ్ ఎఫెక్ట్ కావడంతో ఇప్పుడు ఏషియా మార్కెట్స్ పైన రష్యా పడింది. సో రష్యా కంప్లీట్ దృష్టల్లా ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో పడింది. అలాగే రష్యా వాంట్స్ టు బి ఏ ట్రేడ్ హబ్ బిట్వీన్ యూరోప్ అండ్ ఏషియా. అంటే రష్యా ఉన్నటువంటి జియోగ్రఫికల్ పొజిషన్ రీత్యా యురేషియా అంటారు ఈ ప్రాంతాన్ని. సో యూరప్ ఏషియా సెక్షన్ దగ్గర ఉంటుంది కనుక రష్యా యూరప్కు ఏషియాకు మధ్య ఒక ట్రాన్స్పోర్ట్ హబ్గా కూడా ఉండాలి అన్నది రష్యా ఆలోచన. సో అలా రష్యా తన కనెక్టివిటీని పెంచుకోవాలి, తన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని పెంచుకోవాలని. ఇప్పుడు చాలా దేశాలకు ఏంటంటే వారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు దాన్ని ఏ రకంగానైనా తన ఎకనామిక్ ఎక్స్పాన్షన్కి వాడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను పెట్టింది. ఇది కూడా మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ గల భాగంగా రైళ్లు, రోడ్లు, పోర్టులు, అంటే బోత్ రోడ్, రైల్ అండ్ సీ రూట్లను చైనా ప్రమోట్ చేస్తుంది. చాలా దేశాలకు అప్పులిచ్చి కూడా ఈ కనెక్టివిటీని పెంచుతుంది, ఈవెన్ అటు ఆఫ్రికా వరకు కూడా. ఉదాహరణకు మీకు చైనా పాకిస్తాన్లోని గ్వాదర్ ఎయిర్పోర్ట్ను డెవలప్ చేస్తోంది, శ్రీలంకలో ఉన్న ఒక పోర్టును డెవలప్ చేసింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. అందులో మన భారతదేశం భాగం కాలేదు. మళ్ళీ జియో పాలిటిక్స్ వల్ల ట్రేడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ కూడా అంత సులభం కావు. ఇప్పుడు ఉదాహరణకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో వాస్తవంగా ఇండియా కూడా చేరితే ఇండియాకు ప్రయోజనం కూడా. కానీ మనం ఎందుకు చేరలేదు? ట్రేడ్ రీత్యా చూస్తే, ఎకనామిక్స్ రీత్యా చూస్తే మనకే నష్టం లేదు, మనకు కూడా ప్రయోజనమే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. కానీ జియో పొలిటికల్ కారణాల రీత్యా మనం అందులో చేరలేదు. ఎందుకు చేరలేదంటే, ఒకటి, ఇది చైనీస్ డామినేషన్ను పెంచడానికి ఉపయోగపడుతుందన్నది మన దేశం మొదటి అనుమానం అయితే, రెండవ అనుమానం ఏంటంటే అది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ఇందులో భాగం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గిల్గిట్ బల్తిస్తాన్ల మీదుగా వెళ్తుంది. అది పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అది మన సావర్నిటీ పైన దాడిగా మనం భావించాం. అయితే చైనా వాడి వివరణ ఏంటంటే, మేము కేవలం ట్రేడ్ రూట్ పెడుతున్నాం, ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్నాం తప్ప ఆ ల్యాండ్ ఎవరిది అనేటువంటి సావరెన్ డిసిషన్లోకి మేము వెళ్ళడం లేదు. మేమేం పాకిస్తాన్ అనడం లేదు, ఇండియాది అనడం లేదు. అది మీరు తేల్చుకోండి. ఇప్పుడు ప్రాక్టికల్గా పాకిస్తాన్ ఆధీనంలో ఉంది కనుక మేము దీన్ని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతున్నాం. కానీ సిపిఈసి ఏ రకంగానూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సావర్నిటీని డిసైడ్ చేయదు అని వాళ్ళు వివరణ ఇచ్చారు. ఏ వివరణ ఇచ్చినా అది పాస్ త్రూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక ఒక్కసారి మనం దాన్ని రాటిఫై చేస్తే అది పాకిస్తాన్లో ఆ భూభాగం ఉన్నదని మనం అంగీకరించిన వాళ్ళం అవుతాం కనుక మనం ఒప్పుకోలేదు. సో ఇలా ట్రేడ్ అనేది మీకు జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా డిస్రప్ట్ అవుతుంటుంది. కొత్త ట్రేడ్ పార్ట్నర్షిప్స్ క్రియేట్ అవుతున్నట్లు కొత్త ట్రేడ్ రూట్స్ క్రియేట్ అవుతుంటాయి. సో ఇలా మారిపోతుంటుంది ప్రపంచం అంతా కూడా. అందువల్ల కొత్త ట్రాన్సిట్ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీకు ఇరాన్కు రష్యాకు మధ్య బ్లాక్ సీ, కాస్పియన్ సీ మీదుగా
ట్రేడ్ రూట్ ఏర్పడింది. ఇప్పుడు ఈ యుక్రెయిన్ వార్ వచ్చినప్పటి నుంచి ఇరాన్ రష్యా ట్రేడ్ అంతా కాస్పియన్ సీ మీదుగా జరుగుతుంది. అంటే అమెరికా దాడులకు కూడా తప్పించుకోవటానికి ఇలా ఇప్పుడు వెస్ట్ ఏషియాలో స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఎప్పుడైతే మూతపడిందో రెడ్ సీ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. వాస్తవంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ రిస్క్ను దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా ఏకంగా ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నిర్మించింది. తమ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్ నుంచి పైప్ లైన్ ద్వారా వెస్టర్న్లోని వ్యాంబూ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి రెడ్ సీ మీదుగా ట్రాన్స్పోర్ట్ చేసింది. కానీ హూతీల దాడుల వల్ల అది డిస్టర్బ్ అయింది. అంటే ఇవన్నీ ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే ట్రేడ్ కనెక్టివిటీ అనేది యాక్చువల్గా ఇట్ జియో పాలిటిక్స్ న్యూట్రల్ కాదు. అనివార్యంగా ట్రేడ్ కనెక్టివిటీ బోత్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, అలాగే టారిఫ్స్ వల్ల ఈ రెండు వల్ల కూడా ఇది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఈ ట్రేడ్ రిలేషన్స్ అనేది. సో అందువల్ల దీన్ని కొత్తగా ట్రేడ్ రూట్లను, ట్రేడ్ పార్ట్నర్లను ఏ దేశమైనా మనం నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మన లెదర్ ప్రొడక్ట్స్ మన అమెరికాలో అమ్ముకునేవాళ్ళు. అమెరికా టారిఫ్లు పెట్టడంతోనే మనం ఆఫ్రికా వైపు ఆలోచించాం, ఆఫ్రికాకు లింక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశాం. అలా నిరంతరం ఇది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా రష్యా తన కనెక్టివిటీని పెంచుకోవటానికి, తన లాజిస్టిక్స్ నెట్వర్క్ పెంచుకోవటానికి, ఏషియన్ మార్కెట్స్తో లింక్ పెట్టుకోవటానికి మనం కూడా యూరోప్కు మరో ఆల్టర్నేట్ రూట్ కోసం అన్వేషిస్తున్నా కనుక ఈ రైలు మార్గం గురించి ఆలోచన. అంతే తప్ప రేపొద్దున ఏదో మన హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళినట్లు రైలు ఎక్కి రష్యాకు పోవచ్చని కాదు. ఇట్స్ ఎ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్గా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం ఈవెన్ రైల్వే లైన్ ఇప్పుడు 7,200 కిలోమీటర్స్. ఇందులో 7,200 కిలోమీటర్ బట్ సిగ్నిఫికెంట్ లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి, వయబిలిటీ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చాలా చోట్ల వయబిలిటీ క్వశ్చన్స్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు చాలా దేశాలు. దాని నుంచి వచ్చే ఎకనామిక్ అడ్వాంటేజ్ అంతగా లేనప్పుడు ఆ అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. ఇప్పుడు శ్రీలంక పైన, పాకిస్తాన్ పైన, అనేక డెవలపింగ్ కంట్రీస్ పైన ఈ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సీరియస్ ఎకనామిక్ ప్రెషర్ పెట్టిన విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ డెవలప్, ఇప్పుడు మనం పెద్ద ఖర్చు పెట్టి రోడ్ వేస్తాం, ఆ రోడ్డు మీద యూజేజ్ లేదనుకోండి, ఆటోమేటిక్గా అది భారం అయిపోతుంది. అందువల్ల దీని ఫైనాన్షియల్ వయబిలిటీ ఏంటి, ఇలాంటి అనేక ఇష్యూస్ ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇరాన్ తన అణ్వాయుధ తయారీని వదులుకోవాల్సిందే అంటూ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది సార్. హర్మూజ్ను ఓపెన్ చేస్తే చాలు అని భావిస్తూ ఉన్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక వార్త వచ్చింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గాడా అంటే ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ స్టోరీ చూశాను నేను. దాన్ని ఈవెన్ ఇండియన్ మీడియా కూడా చాలా ఎక్స్టెన్సివ్గా రిపోర్ట్ చేసింది, వాల్ స్ట్రీట్ జర్నల్ కోట్ చేస్తూ. సో ఈ రిపోర్ట్ సారాంశం ఏంటంటే ట్రంప్ తన సీనియర్ ఎయిడ్స్తో అంటే సలహాదారులతో చెప్పాడని. సో నేను ఈ వార్ నుంచి బయటికి రావాలి, ఆ న్యూక్లియర్ ఇష్యూ పక్కకు పెట్టైనా హర్మూజ్ తెలిస్తే చాలు బయటకు వస్తానని. చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే హర్మూజ్ ఎందుకు మూతపడింది? ఫిబ్రవరి 28 యుద్ధం మొదలు పెట్టకముందు హర్మూజ్ ఇది ఓపెన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్కే కదా, ఎక్కడ మన అసలు స్టేట్ ఆఫ్ హర్మూజ్ అన్న పేరు కూడా లేవరు. సో అది ఫిబ్రవరి 28 వార్ మొదలు పెట్టకముందు ఇలా ఇరాన్ పైన దాడులు చేస్తామన్నప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మాపై కనుక దాడులు చేస్తే మేము ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తామని. అమెరికా ఏమనుకున్నదంటే అంత ధైర్యం ఇరాన్ చేస్తుందా, చేస్తే మనం అటాక్ చేసి మిలిటరీ పవర్తో దాన్ని ఓవర్వేమ్ చేయగలమని అనుకున్నారు. అసలు పైగా అమెరికా ఏంటంటే నెతన్యాహు చెప్పినటువంటి అసెస్మెంట్ నమ్మారు. అంటే వెంటనే ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్ కొలాప్స్ అవుతుంది, మన అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది నెతన్యాహు ఇచ్చినటువంటి అంచనా. ఇది ట్రంప్ నమ్మాడు, మోడీ కూడా నమ్మాడు. ఇప్పుడు డాక్టర్ సంజయ్ బారో ఒక ఆర్టికల్లో రాశారు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్కు 48 గంటల ముందు వెళ్ళినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్కు ఇండికేషన్లు వచ్చాయి అని. మీకు ఆ తర్వాత మీకు అంటే ఆ ఇజ్రాయెల్ అంచనా అప్పుడు మన ప్రభుత్వానికి కూడా ఉన్న అంచనా ఏంటంటే ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ పతనం అవుతుంది అని. సో అందువల్ల ఆ అంచనాతోనే మనము వెస్ట్ ఏషియా పాలసీ క్రాఫ్ట్ చేశాం. మన అనుకున్నట్టు జరగక ఇరాన్ రెజీమ్ అలాగే బలంగా ఉండిపోయింది.
సో అందువల్ల మీకు ట్రంప్ కూడా మనకంటే ఏమి కాదు, మనం చూసుకుంటాం కానీ ట్రంప్కి అలా కాదు కదా. ఒక అంచనాతో వార్ మొదలు పెట్టాడు, ఆ అంచనా ఘోరంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? వార్లో ఇరాన్ ఏమో అసలు వినే ప్రసక్తే లేదు అంటోంది. ఏ కండిషన్స్ పెట్టింది? ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చూడండి, వార్ మొదలు పెట్టినవాడు అమెరికా. ఇవాళ అమెరికా ఆగితే ఆగిపోవాలి కదా, కానీ అమెరికా ఆగినా ఇరాన్ ఒత్తిడి తెస్తుంది. ఎలా ఒత్తిడి తెస్తుంది? వార్ చేయడం లేదు, సింపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూసేసి పెట్టుకు కూర్చున్నది. సో ట్రంప్ ఏంటంటే అది తెలిసే ఉందని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఇరాన్ కంట్రోల్ ఉంది. ఇరాన్ ఏమంటుంది? మాతో కోఆర్డినేట్ చేసుకుని షిప్స్ బయటికి పోవాలంటుంది, లేదంటే మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామంటుంది. మనకు అందరికీ ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ట్రంప్ యుద్ధం వల్ల క్రియేట్ అయిన సమస్య. ట్రంప్ యుద్ధం మానేస్తే ఆటోమేటిక్గా పోవాలి. ఎందుకు పోవడం లేదు అంటే ఇరాన్కి అర్థమైందంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను ఉపయోగించుకొని తన లక్ష్యాల్ని సాధించుకోవాలి అన్నది. ఏంటి ఇరాన్ లక్ష్యాలు? ఇరాన్ కండిషన్స్ కూడా పెట్టింది, దానికి అన్నిటికీ ట్రంప్ అంగీకరించాడు కూడా. కండిషన్ 1 ఏంటి? ఇరాన్ డబ్బులు కొన్ని $100 కోట్ల అమెరికన్ బ్యాంకుల్లో స్తంభించారు, అంటే వాటిని ఫ్రీజ్ చేశారు, వాటిని విడుదల చేయాలి, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటి? ఈ యుద్ధ నష్టాలకు డ్యామేజెస్ పే చేయాలి, రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలి. ఎవరిస్తారో? అమెరికా ఇస్తుందా, ఇజ్రాయిల్ ఇస్తుందా, గల్ఫ్ దేశాలు ఇస్తుందా, తర్వాత మాకైతే ఇవ్వాలని ఇరాన్ వాదన. మూడోది ఏంటి అంటే ఇరాన్ పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలి. సో నాలుగవది ఏంటంటే ఇరాన్ నావల్ బ్లాక్ కోడ్ను కంప్లీట్గా ఎత్తివేయాలి. ఇలా ఇరాన్ తన వైపు నుంచి కండిషన్స్ పెట్టింది, తన ప్రాక్సీస్ పైన దాడులు ఆపివేయాలి. సో ఇవన్నీ కండిషన్స్కు ట్రంప్ ఇనీషియల్ డీల్ ఒప్పుకున్నాడు. ఇక్కడ 90 days తర్వాత మీకు 90 daysలోగా ఇది కొత్తగా మరో పర్మనెంట్గా ఒప్పందాన్ని మేము మాట్లాడుకుంటాం అని సీజ్ ఫైర్లో పెట్టుకున్నారు. అప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ గురించి చర్చిస్తామన్నారు. ఇరాన్ ఏంటంటే వ్యూహాత్మకంగా తన న్యూక్లియర్ అండ్ మిసైల్ కెపబిలిటీ, తన ప్రాక్సీ నెట్వర్క్, ఇరాన్కున్న 4 శక్తులు ఉన్నాయి ఇరాన్కు. ఒకటి ఇరాన్కున్న న్యూక్లియర్ కెపబిలిటీ, అది 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసింది. ఈ దాడుల్లో కొంత డిగ్రేడ్ అయినా స్టిల్ తన న్యూక్లియర్ పొటెన్షియల్ను కొంత ప్రిజర్వే చేసుకుంది. 2 ఇరాన్కున్న మిసైల్ టెక్నాలజీ. మూడోది ఇరాన్కున్న ప్రాక్సీ నెట్వర్క్, అది హూతీలు కానీ హిజ్బుల్లా కానీ ఇరాక్లో ఉన్న షియా మిలీషియా కానీ హమస్ కానీ, ఇది కూడా సిగ్నిఫికెంట్గా డిగ్రేడ్ అయినా స్టిల్ దట్ ప్రాక్సీ నెట్వర్క్ బలంగా ఉంది అనటానికి ఉదాహరణ మీరు హమస్ బాగా చల్లబడింది, హిజ్బుల్లా కొంత చల్లబడింది, హూతీలు తెగదాడులు చేస్తున్నారు సౌదీ అరేబియా పైన. సో అందువల్ల ఇది మూడోది ప్రాక్సీ నెట్వర్క్. సో తమ న్యూక్లియర్ పొటెన్షియల్ పైన, తమ మిసైల్ టెక్నాలజీ పైన, తన ప్రాక్సీ నెట్వర్క్ పైన ఎవరు ఏమి అనకూడదు అని. 4వ లివరేజ్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఈ 4ని గట్టిగా పట్టుకున్నది ఇరాన్. సో దీనితో అమెరికా ఏంటంటే అనివార్యంగా మిసైల్ టెక్నాలజీ దానికి అంగీకరించింది. ఈ ఇనీషియల్ డీల్లో కూడా దాని ప్రస్తావనే లేదు. ప్రాక్సీ నెట్వర్క్ కూడా అంగీకరించింది, మేము ఎక్కడా దాడులు చేయమన్నారు. ఒక కండిషన్ అమెరికా ముందు పెట్టింది, ప్రాక్సీలకు ఇరాన్ మద్దతు ఇవ్వకూడదు, వీటికి హిజ్బుల్లాకు తిక్కారు, అదేమి తర్వాత డీల్లో లేదు. సో ఈ రెండిట్లో అగ్రిమెంట్ కుదిరింది. కానీ ఎక్కడ ఇష్యూ వచ్చిందంటే న్యూక్లియర్ ఇష్యూ దగ్గర పేచీ వచ్చింది. సో న్యూక్లియర్ ఇష్యూ దగ్గర పేచీని ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్తో ఇరాన్ లింక్ చేసింది. అంటే శాశ్వతంగా తమ జోలికి రాకుండా చేసుకోవటానికి ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడైతే ఉపయోగిస్తుందో ట్రంప్కి ఇక మార్గం లేదు. అందుకే ఈవెన్ న్యూక్లియర్ డిమాండ్ కూడా వదిలేసి ఇప్పుడు కేవలం యుద్ధానికి ముందున్న పరిస్థితి వస్తే చాలు, నేను తోకముడుచుకొని వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు. ఈ స్థాయిలో అమెరికా సరెండర్ అయిందన్న దానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? అసలు ఇరాన్తో న్యూక్లియర్ అగ్రిమెంట్ గతంలో ఉన్నదే కదా. బరాక్ ఒబామా టైంలో 2015లో అమెరికా ఇరాన్తో న్యూక్లియర్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇరాన్ అణుబాంబులు తయారు చేయడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ప్రోటోకాల్ ఇంపోజ్ అయింది. అన్నైనాక అనవసరంగా ట్రంప్ 2018లో ఆ డీల్ నుంచి బయటకు వచ్చాడు. సో ట్రంప్ సెల్ఫ్ గోల్స్ ఇవన్నీ కూడా, మొదటి సెల్ఫ్ గోల్ ఏమో ఇరాన్తో న్యూక్లియర్ డీల్లో బయటకు వచ్చి
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను ఏమీ చేయలేని దుస్థితిని అమెరికా తెచ్చుకుంది. రెండవది, ఇరాన్ పైన వార్ చేసి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను మూసేలా చేసి ఇవాళ దాన్ని తెరిపించడానికి అపసోపాలు పడుతోంది, పురిటి నొప్పులు పడుతోంది అమెరికా. ఇది సెకండ్ సెల్ఫ్ గోల్. అందుకే ఈ 2 సెల్ఫ్ గోళ్ల రీత్యా అమెరికాకు దిక్కుతోచని పరిస్థితిలో ట్రంప్ ఉంది. ఈలోగా అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్. ఆల్రెడీ ఎనర్జీ ప్రైసెస్ పెరిగి ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది. దాంతో అర్జెంటుగా ఈ వార్ ఆపాల్సినటువంటి పరిస్థితికి ట్రంప్ నెట్టివేయబడ్డాడు. ఇరాన్కేమో ఇక పోయేదేమీ లేదు, ఎంత దాడులు జరగాలో అంత జరిగాయి. సో ఇరాన్ ఏంటంటే తనకున్న అసిమెట్రిక్ లివరేజెస్, అసిమెట్రిక్ వార్ఫేర్ మనం చాలాసార్లు చెప్పాం, అంటే బలహీనుడు వాడేటువంటి టెక్నిక్స్ ఇవన్నీ. సో ఆ టెక్నిక్స్ను ఉపయోగించుకొని అమెరికాకు నూర్జల్ల నీళ్ళు తాగిస్తోంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఆఖరికి ఇరాన్ ఏ లక్ష్యంతోనైతే యుద్ధం మొదలుపెట్టాడో, ఇరాన్కు అణ్వాయుధాలు లేకుండా చేస్తానని, ఇవాళ ఆ లక్ష్యాన్నే వదిలేసి తోక ముడుచుకొని వెనక్కి వస్తాననే దశకు వచ్చాడు. విద్యార్థులపై పోలీసులు దాడి చేస్తుంటే ఆ వీడియోలు కూడా చూసే తీరిక లేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి పిలవద్దు అని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. నల్సార్ వీసీకి అలాగే రిజిస్ట్రార్కు విద్యార్థులు ఒక లేఖ కూడా రాశారు. ఇప్పటికే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ CJIను స్నాతకోత్సవానికి పిలిచింది. ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేసుకున్న పరిస్థితి ఏంటి సార్? CJIపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఏంటి సార్? దానికి కారణం స్వయంకృత అపరాధం. ఇప్పుడు చీఫ్ జస్టిస్ నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేటువంటి నిన్న ఈ నల్సర్ విద్యార్థులు ఏమన్నారు, ఈ కాన్వకేషన్ కొన్ని వాల్యూస్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. కాన్వకేషన్ అనేది సింపుల్ ఫంక్షన్ కాదు. ఒక ఏదో సర్టిఫికేట్ తీసుకోవడానికి కాన్వకేషన్ పోవాల్సిన అవసరం లేదు. కాన్వకేషన్ హాజరు కాకపోయినా సర్టిఫికేట్ వస్తుంది మీకు. తర్వాత ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి తీసుకోవచ్చు, ఏముంది సర్టిఫికేట్ తీసుకోవడానికి డబ్బులు కడితే ఇంటికి పోస్టులు వస్తుంది. అందువల్ల కాన్వకేషన్ అనేది ఏదో కోట్ వేసుకొని ఒక ఫోటో దిగటానికి, ఒక డిగ్రీ తీసుకునేటువంటి ఒక యాక్టివిటీ కాదు. సో కాన్వకేషన్ అనేది కొన్ని వాల్యూస్, ఇథోస్ను రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే నేను కాన్వకేషన్లో డిగ్రీలు తీసుకున్నా, కాన్వకేషన్ అడ్రస్ కూడా చేశాను. ఆదిలాబాద్లో ఉన్న రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RIMS కాన్వకేషన్ అడ్రస్కు నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. అంటే మెడికల్ డిగ్రీలు ఆ కాన్వకేషన్ గౌన్ వేసుకొని, కాన్వకేషన్ క్యాప్ పెట్టుకొని, ట్రెడిషనల్ కాస్ట్యూమ్లో వారికి డిగ్రీలు ప్రదానం చేశాను. కాన్వకేషన్ అడ్రస్ కూడా ఇచ్చాను నేను. అందువల్ల అటు కాన్వకేషన్లో డిగ్రీ తీసుకున్న అనుభవం ఉంది, కాన్వకేషన్ అడ్రస్ చేసిన అనుభవం కూడా ఉంది. కాన్వకేషన్ అనేది కొన్ని వాల్యూస్ను రిప్రజెంట్ చేస్తుంది. నిన్న 450 నల్సర్ విద్యార్థులు, నల్సర్ అంటే మనకు అర్థం కావాలి, ఇట్స్ నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్. అంటే భారతదేశంలో జ్యుడిషియరీ చొరవతో, ఇది కూడా చొరవ ఎవరిదో కాదు, నల్సర్ న్యాయ వ్యవస్థ చొరవతోనే ప్రారంభమైనటువంటి ఒక గొప్ప లా సెంటర్. భారతదేశంలో ఇలాంటి నల్సర్లు చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ లా స్కూల్, నేషనల్ లా స్కూల్స్ ఇవి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా బెంగళూరులో ఉంది. నేను నల్సర్లో క్లాసులు కూడా చెప్పాను కనుక అనుభవంతో చెప్తున్నాను. సో ఐ టాట్ మీడియా లాస్లో అక్కడ గెస్ట్ లెక్చర్స్ కూడా ఇచ్చాను నల్సర్లో. సో అందువల్ల నల్సర్ ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ లా స్కూల్, దానికి చాలా గ్లోరియస్ లీగల్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళనేది ఏంటంటే ఈ కాన్వకేషన్ రిప్రజెంట్ సర్టన్ వాల్యూస్. మేము ఇది చీఫ్ జస్టిస్ పైన మాకు పర్సనల్ వ్యతిరేకత కాదు, జస్టిస్ సూర్యకాంత్ పైన డిస్రెస్పెక్ట్ ఎంత మాత్రము కాదు. వి రెస్పెక్ట్ దట్ పొజిషన్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వి హానర్, దానికి ఏమీ ఎలాంటి అనుమానము లేదు. కానీ కొన్ని కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను కాన్వకేషన్ రిప్రజెంట్ చేస్తుంది, కొన్ని అకాడమిక్ ఫ్రీడమ్స్ను ఈ కాన్వకేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటీవల జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి 2 వ్యాఖ్యలు ఆ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఆ అకాడమిక్ ఫ్రీడమ్స్ను రిఫ్లెక్ట్ చేయడం లేదు కనుక దీనికి కారణాన మేము అతన్ని చీఫ్ గెస్ట్గా పిలవద్దు అన్నది. అది ఐఎమ్ జస్ట్ కోటింగ్ నల్సర్ విద్యార్థులు రాసిన లేఖలో చెప్పింది. సో ఇది పర్సనల్గా ఎవరినో అవమానించడానికి, ఇన్సల్ట్ చేయడానికి కాదు. జస్టిస్ సూర్యకాంత్ పైన ఏ రకమైన వ్యక్తిగత కామెంటరీ కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఇట్ ఈస్ సింప్లీ ఏ రియాక్షన్
దేని కొరకు రియాక్షన్ అంటే కొన్ని కామెంట్స్ అతను చేసినవి తర్వాత వివరణ ఇచ్చుకున్నప్పటికీ కూడా కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ వాల్యూస్ ఆఫ్ ఫ్రీడమ్, యూనివర్సిటీస్ కొన్ని వాల్యూస్కు కొన్ని ఫ్రీడమ్స్కు రిప్రజెంట్ చేస్తుంది ప్రపంచవ్యాపితంగా రాజ్యం హింసకు మరిగిన నాడు, రాజ్యం నిర్బంధానికి పాల్పడిన నాడు విశ్వవిద్యాలయం మేధో స్వేచ్ఛను కాపాడింది. అందుకే అలహాబాద్ యూనివర్సిటీ ఉపన్యాసం కాన్వకేషన్ లెక్చర్ ఇస్తూ జవహర్లాల్ నెహ్రూ 1949లో అంటాడు, యూనివర్సిటీ స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అని. అంటే విశ్వవిద్యాలయాలు స్టాండ్స్ ఫర్ హ్యూమనిజం, మానవత్వానికి, సహనానికి, ఆలోచనల వ్యవహారాన్ని రిప్రజెంట్ చేస్తాయి. పురోగమిస్తున్న నాగరికతకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా ఉంటాయి అని యూనివర్సిటీస్ గొప్ప లక్ష్యం చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తన హైయర్ ఎడ్యుకేషన్ పైన ఇచ్చిన రిపోర్ట్లు అంటాడు, యూనివర్సిటీస్ ఆర్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అంటాడు. అంటే అత్యున్నత మేధో శిఖరాలుగా విశ్వవిద్యాలయాలు వెలుగొందుతాయని. మీకు కొటారి ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఇస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నాడు. అంటే దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందని కొటారి కమిషన్ అంటే ఆ తరగతి గది యూనివర్సిటీలో ఎలా ఉంటుందనడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ దే ఆర్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అన్నారు. అంటే మేధో సంపత్తికి అత్యున్నత శిఖరాలుగా విశ్వవిద్యాలయాలు ఉండాలి అన్నాడు. ఎందుకంటే యూనివర్సిటీస్కి ఉన్న రోల్ అది. హెచ్జి వెల్స్ అనే ఒక రచయిత అంటాడు, ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ద రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ అంటాడు. ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇది రేస్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ కటాస్ట్రఫీ అని. అంటే మానవ నాగరికత చరిత్ర విద్యకు వినాశానికి మధ్య పరుగు పందము లాంటిది అంటాడు. సో అందువల్ల యూనివర్సిటీస్కు ఆ పబ్లిక్ ఇంటలెక్చువల్ రోల్ ఉండాలి, యూనివర్సిటీకి ఆ సోషల్ క్రిటిక్ రోల్ ఉండాలి. మీకు ప్రపంచవ్యాప్తంగా వియత్నాంపై అమెరికా వారు చేస్తే అమెరికాలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. ఇటీవల కాలంలో 50 అమెరికన్ యూనివర్సిటీస్లో మీకు పెద్ద ఎత్తున విద్యార్థులు పాలస్తీనా హక్కుల కొరకు అమెరికా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మీకు నామ్ చామ్స్కీ లాంటి, అమర్త్య సేన్ లాంటి లెజెండరీ ఇంటలెక్చువల్స్ ఇవాళ MIT, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు. స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త యుద్ధాలకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపారు. అందువల్ల యూనివర్సిటీస్కు ఆ గ్లోరియస్ ఇంటలెక్చువల్ ట్రెడిషనే తో పాటు గ్లోరియస్ అకాడమిక్ ఫ్రీడమ్స్ను, సమాజంలో ఒక స్వేచ్ఛను రిప్రజెంట్ చేసేటువంటి ఒక చరిత్ర ఉంటుంది. అందుకే నల్సర్ విద్యార్థులు అనేది ఏంటంటే మేము ఒక గొప్ప రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఈ డిగ్రీలు తీసుకుంటున్న సమయం ఇది. ఒక గొప్ప స్వేచ్ఛాయుత భారతీయ సమాజంలోకి న్యాయాన్ని అందించడానికి వెళుతున్న ఒక శుభక్షణాన ఈ వ్యాఖ్యలు మమ్మల్ని నొప్పించాయి. ఆ వ్యాఖ్యలు ఏంటివి? 2 వ్యాఖ్యలు. సో ప్రశ్నించేటువంటి యువతను పరాన్నజీవులుగా, ప్రశ్నించేటువంటి యాక్టివిస్టులను పరాన్నజీవులుగా, పారాసైట్స్గా, కాక్రోచ్లుగా పేర్కొనడం మొదటి సమస్య అయితే, ఆ తర్వాత దానికి వివరణ ఇచ్చినా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. పైగా అంత డ్యామేజ్ జరిగాక ఇటీవల ఢిల్లీలో పిల్లలపైన భయంకరంగా ఎక్స్పైర్ అయిన బాష్పవాయువు ప్రయోగిస్తుంటే, ఇనుప శూలాలు పెట్టిన లాఠీలతో కొడుతుంటే, పెల్లెట్ గన్లతో హింసిస్తుంటే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకే వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్తారు? ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కు గార్డియన్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన ప్రాథమిక హక్కులకు సంరక్షకురాలు సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులోనే మాకు పోలీస్ ఎక్సర్సైజ్ వీడియోలు చూసే సమయం లేదు, మాకు ఆసక్తి లేదు, మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయం వృధా చేసుకోకండి అనే వ్యాఖ్యలు కోట్లాది మంది స్వేచ్ఛాప్రియుల గుండెల్లో తీవ్రమైన ఆవేదన నిలబెట్టింది. అసలు ఇదేంటి ఒక అత్యున్నతమైన రాజ్యాంగ వ్యవస్థ కదా, ఒక గ్లోరియస్ జ్యుడిషియల్ ట్రెడిషన్స్ను భారత న్యాయ వ్యవస్థ చూసింది కదా. మీకు సమ్మలపైన జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, లెజెండరీ జడ్జ్, ఏమంటాడైనా an illegal strike can also be a justifiable strike అంటాడు. మెడ్కో ప్రియాంకను ఉన్మాదులు దారుణంగా యాక్సిడెంట్ చేస్తే మృత్యువుతో పోరాడి మెడ్కో చనిపోతే ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించలేదు అంటూ ప్రియాంక తండ్రి ఆరోపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ మీరు ఇదేనా స్పందించే తీరు అంటూ కూడా ఆయన తన ఆవేదనను, బాధను
వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. కాచల సౌదం ఈరోజు కుప్పగోలి మా కళ్ళెదుటిగే కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు మీరందరూ తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను ఒడిసిలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ఇంకా ఏంటి సార్? అసలు ఇది ప్రజాస్వామ్యమా? అసలు మేము ఎక్కడ బతుకుతున్నాం సార్? ప్రజాస్వామ్యం బతుకుతున్నామా? ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే సమాజంలో బతుకుతున్నామా? మీరు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్. ఇప్పటికైనా స్పందించండి సార్, దయచేసి స్పందించండి సార్. సంబంధిత అధికారులు అందరూ కూడా మాకు న్యాయం జరిగేటట్టుగా స్పందించడమని నేను మరీ కోరుకుంటున్నాను సార్. సార్ ఈ ఇంతమంది మీడియా ముందు నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా, పరామర్శించలేరా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు ఎంతో మంచి పేరుంది. ఇలాంటి బాధల్ని వింటే మీరు తట్టుకోలేరు. మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు. ఏం సార్ ఇది? మీరు స్పందించాలి కదా సార్. ఇంత న్యూస్ స్టేట్ మొత్తం ఇంత మారు మోగిపోతుంది, ఇంత దారుణం జరిగింది, అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు, మీరు కూడా ఎన్నో విషయాల్లో మీరు సహాయకంగా ఉంటారు, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. మరి మా పట్ల ఈ మెడికల్ విద్యార్థిని అందమైన జీవితం కళ్ళ ముందు ఇక మేము చూడబోతున్నప్పుడు మా అందమైన కళల సౌధం మా తల్లిదండ్రుల కళ్ళెదుటే కూలిపోతే మా కడుపు కోత ఎంత ఉందో మీకు అర్థం కాలేదా సార్? మీరు స్పందించండి సార్, మీరు రాండి సార్. మా బాధ సార్, మెడికో ప్రియాంక తండ్రి మాత్రమే కాదు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సార్. ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, దీనిలో ఏదో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉంది, పెద్దల హస్తం ఉంది అని రకరకాల వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే చాలామంది విమర్శించారు. ఆ తర్వాత ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఇచ్చింది. అంటే ఇంకో డైమెన్షన్ సార్, ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త ఇది. తెలంగాణ ఆడబిడ్డపై బాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది అని చెప్పేసి. ఏంటి సార్? అంటే మన దీంట్లో తెలంగాణ ఆంధ్ర యాంగిల్ తీయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో మనము తెలంగాణ ఆంధ్ర అనే ప్రిజం నుంచి చూడాల్సిన అవసరం లేదు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశము. మనం ఇందులో సోషల్ మీడియాలో ఎవరో ఏదో ఆరోపణలను క్రెడిబుల్గా తీసుకోలేము. కానీ తండ్రి ఆవేదన మాత్రం చాలా క్రెడిబుల్. మీకు ఎవరి ఆరోపణలకు నేను స్పందించను, కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ బట్ తండ్రి ఆవేదన మాత్రం అసలు ఉదయం చలించిపోతుంది నిజంగా. ఇప్పుడు ఆ తండ్రి మాటల్లో కనబడుతుంది కదా నిజాయితీ, ఆ ఆవేదన. ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఏం రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. గాయపడిన మనస్సు ఘోషించిన తీరది. ఎందుకంటే అత్యంత అమానుషంగా చంపేశారు ఆ బిడ్డను. పాపం ఆ తల్లి ఏ పాపం చేసింది? ఏదో చదువుకోవటానికి వెళ్ళింది అక్కడికి తప్ప ఇంకేం పాపం చేయలే కదా. ముందు నేను మీడియాలో చూసింది, ఒకసారి గుద్దారు. కొట్టాక ఆమె వెనక్కి తిరిగి ప్రశ్నిస్తే మళ్ళోసారి కొట్టారు. కింద పడిపోయింది. కింద పడిపోయినా కూడా వదలకుండా కారు పైకి పోనిచ్చారు. అంటే ఎంత ప్రీమెడిటేటెడ్ మర్డర్ అది ఏదో యాక్సిడెంట్ అనగలమా? సో ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అది క్లియర్గా హత్య, అనుమానమే లేదు. మరి ఆ సీరియస్గా ఇప్పుడు తండ్రి ఆరోపణ ఏంటి? చాలా సూటి ఆరోపణ. ఒకటి, మీరు కనీసము మెడికల్ ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటామని కూడా మీరు ఎందుకు రావడం లేదు అని. ఇప్పుడు యాక్సిడెంట్లకు ఇస్తారు మనము. మీరు ఇప్పుడు ఇక్కడ సాయికృష్ణ కేసు చూసాం, సిదిర అప్పలరాజు కొడుకు కేసు చూసాం. సిదిర అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే నేరుగా మంత్రి వెళ్ళారు. మంత్రి వెళ్ళి సహాయాన్ని అందించడమే కాకుండా సో కల్పబుల్ హోమిసైడ్ అని కేసు పెట్టారు. యాక్సిడెంట్
ఆ అబ్బాయి పిల్లవాడిని మీదే కాకుండా తండ్రి కాపాడే ప్రయత్నం చేశాను, తండ్రి కూడా జైల్లో ఉన్నాడు. సో చాలా వేగంగా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా పనిచేసింది. అంటే బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో వేగం చూశాం, నిందితుల్ని పట్టుకోవడంలో వేగం చూశాం, కేసులు పెట్టడంలో వేగం చూశాం, కేసుల తీవ్రత చూశాం. సో ఇక అదే రకమైన ఇన్సిడెంట్ కదా, ఇది యాక్సిడెంట్ కూడా కాదు కదా. ఇప్పుడు అది కూడా యాక్సిడెంట్ కాకపోతే ఒక రకం, అది యాక్సిడెంట్ కాదు అవునా అనే చర్చ ఒక అంశం. ఇదైతే క్లియర్ మర్డర్ కదా. సో ఇదైతే క్లియర్ మర్డర్. ఈ మర్డర్ జరిగినప్పుడు మరి అదే రకమైన వేగం ఎందుకు కనబడలేదు మీకు? అక్కడేమో మంత్రి వెళ్ళి నష్టపరిహారాన్ని చెల్లించి వెంటనే కాపాడిన, యాక్సిడెంట్ చేసిన వ్యక్తే కాదు ఆయన తండ్రిని కూడా లోపలేయగలిగారు. మరి ఇక్కడ మీరు అదే రకమైన వేగాన్ని ఎందుకు చూపెట్టలే? ఆయన ఏమడుగుతున్నాడు? ఒక ఫోన్ కాల్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మీ ఒక వైద్య అధికారి ఓకే ఫోన్ చేసే సమయం మీకు లేదు, హైదరాబాద్కు ఎవ్రీ వీక్ వస్తారు, ఒక్కసారి హాస్పిటల్కి రావచ్చు కదా అన్నారు. తల్లిదండ్రులు కోరుకునేది ఆ సమయంలో స్వాంతన. మీరు ఉప ముఖ్యమంత్రి వెళ్ళినా లోకేష్ వెళ్ళినా ప్రాణాలని కాపాడలేం మనం. కానీ ఆ బాధలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం, ఒక భరోసా, న్యాయం వస్తుందన్న ఆశ, ఒక మనసుకు ఒక అశాంతి నుంచి బయటపడటానికి అవకాశం. కానీ ఏం కష్టమవుతుంది? ఇప్పుడు మీరు శ్రీకాకుళం పలాస దాకా మంత్రి వెళ్ళగలిగినప్పుడు హైదరాబాద్ దాకా రాలేరా? చాలామంది మంత్రులు వీకెండ్లు ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు రాలేకపోయారు? పోనీయండి, వైద్య అధికారులను పంపించి మీ పర్యవేక్షణలో ఆ అమ్మాయికి చికిత్స ఇవ్వండి అని చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా పోస్టులు పెడితే 50 మంది పోలీసులు 30 మంది పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక వాహనాల్లో వచ్చి హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయగలిగేటువంటి యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. మరి ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఒక వ్యాఖ్య చేసిన, రాజకీయ విశ్లేషణ చేసినప్పుడేమో 50 మంది పోలీసులను హైదరాబాద్ దాకా పంపగలిగే ఆసక్తి, ఓపిక, ఇంట్రెస్ట్, కార్యదక్షత, దీక్షాదక్షతలు ఉన్నటువంటి ప్రభుత్వం కదా. ఒక 50 మంది అవసరం లేదు పోలీస్ వైద్య అధికారులు, అనేక 5 వాహనాలు అవసరం లేదు. ఒక్క వ్యక్తి, ఒక వైద్య అధికారిని పంపించి కాస్త మీరు చూడండి అని. ఇప్పుడు ఈవెన్ ఆ వైద్య అధికారులు కూడా చాలామంది హైదరాబాద్ నుంచి అపాయింట్మెంట్ చేస్తారు, మనకు తెలియదా ఇది? ఈ ఒక్క అధికారిని పెట్టలేకపోయారా? ఆయన ఏమడుగుతున్నాడు? ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీరు పెట్టుకోండి, కనీసం ఒక మెరుగైన వైద్యం ఇస్తాం ప్రభుత్వ ఖర్చులతో అని అనొచ్చు కదా. దానికేం అభ్యంతరం? మీరు రాజకీయపరమైన అంశమే ఇందులో ఇమిడి ఉంటే మామూలుగా ఉండేది కాదు కదా మీకు రెస్పాన్స్ అనేది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఒకవేళ మీ రాజకీయ ప్రత్యర్థి అయి ఉంటే అసలు ఆగేవారా? ఎంత ఆగమేఘాల మీద రియాక్ట్ అయ్యేవారు? సో ఈవెన్ పరామర్శించడానికి, బాధితుల సహాయం చేయడానికి కూడా ఏరి కోరి ఎవరిని పంపాలో వారు పంపుతుంటారు కదా. మరి ఇక్కడ తండ్రిదండ్రులు ఏమడుగుతున్నాడు? అయ్యా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక స్పందన, ఒక సహాయము అడుగుతున్నారు. అంతకని ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ఒక ప్రభుత్వం నుంచి ఒక మానవీయమైన స్పందన అడుగుతున్నారు. చట్టపరమైన శిక్షల తర్వాత సంగతి, మానవీయమైన స్పందన కూడా ఎందుకు కరువైంది అనేది ఒక అంశం కదా. ఆ అంశం దానికి ప్రభుత్వమే సమాధానం. నలుగురిని ప్రశ్నించాడు తండ్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి, హోంమంత్రి, నలుగురిని అడిగారు. నలుగురిలో మీరు ఎవరైనా ఎందుకు స్పందించలేకపోయారు? ఒక్క ఫోన్ కాల్ చేయలేకపోయారు, ఒక్క విజిట్ చేయలేకపోయారు, ఆఖరికి ప్రభుత్వ ఖర్చులతో డబ్బులు పెట్టుకోలేదు. ఇప్పుడు సాయికృష్ణ తల్లి ఏమడిగింది? నా కొడుకు బూడిదన్న ఇవ్వండి అని అడుగుతుంది. అసలు న్యాయం చేయమని చుట్టూ కేసులు లేవు. సో తర్వాత కొన్ని రోజులకు కేసు పెట్టారు కదా, కొన్ని వారాల తర్వాత కదా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడింది కుటుంబాన్ని. ఎందుకని మరి ఆ రకంగా లేదు? ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. కొన్ని విషయాల్లో రాజకీయాలు అవసరం లేదు, మానవత్వం. ఎవరైనా ఏదైనా అన్యాయం జరిగితే బాధితుల పక్షాన ఉండాలి. బాధితుల పక్షాన ఉండటానికి కులాల లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయ పార్టీల లెక్కలు అవసరం లేదు. ఆ సాహిత్య విషయంలో చూసాం కదా, చనిపోయిన వ్యక్తి కాపు, చంపినవాడు కాపు, అది లెక్కలేదు. నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంకా అదృష్టవశాత్తు ఈ లెక్కలు ఎత్తలేరు. అదేం లెక్క? సో అక్కడ చనిపోయిన వ్యక్తి యాదవ్, చంపిన వ్యక్తి మత్స్యకారుడు, ఇదేం చర్చ అండి? నాకు అర్థం కాదు. అసలు యాక్సిడెంట్ నేరమే కదా, నేరానికి కులమేంటి, గాయానికి కులమేంటి?
మానవత్వానికి కులమేంటి? ఈ లెక్కలు ఎందుకు? ఈ లెక్కలు వేసుకోవడము, ఈ లెక్కలు చూసుకోవడము, రాజకీయ జమా లెక్కలు వేసుకొనే ప్రభుత్వాలు స్పందిస్తాయనేటువంటి ఆరోపణకు ఎందుకు గురవుతున్నారు అనేది. ఎందుకంటే కంపారిజన్లు వస్తాయి కదా. ఇప్పుడు తండ్రి అడుగుతున్న క్వశ్చన్ అదే, మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు అందుకే మీకు ఆ శిథిలపల్ల కొడుకు కేసు ఎందుకు చేయాలి? అక్కడ వెళ్ళి మంత్రి వెళ్ళి బాధితులు నష్టపరిచారు. వీళ్ళు ఇక్కడ మేము కనీసం ఒక ఫోన్ కాల్ చేసి హాస్పిటల్కు ఖర్చులనే మేము పెట్టుకుంటామని ఎందుకు చెప్పలేకపోయారు? అనేది క్వశ్చనే కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.